దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ, జూదము కానీ, జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కుకుట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్, ముఖ్యంగా కుకుట శాస్త్రం ప్రకారం ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయని మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, మన ఛానల్లో కోళ్ళ యొక్క ట్రీట్మెంట్ వీడియోస్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు ఎవరైనా సరే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆ పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఒక చాలా సపోర్ట్గా, చాలా మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అదేవిధంగా సంక్రాంతి, ఈ సంక్రాంతి 3 రోజులు కూడా మన ఛానల్లో ఫ్రీగా వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. ఎటువంటి డబ్బు కానీ రుసుము కానీ చెల్లించకుండా ఫ్రీగా వీడియోస్ అయితే మీకు అందించడం జరుగుతుంది. మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే ఒక లైకు, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చాలా మోటివేషన్గా ఉంటుంది. మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8:24 వరకు కూడా మరి మొదటి జామ్ అయితే కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఈ జామ్ ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు, ముఖ్యంగా మనం ముసుగు దెబ్బలు పెట్టుకొని విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేసి ఎర్రనెమిలి. ఎర్రనెమిలి మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి చూపులకి ఓన్లీ చూపులకు గెలిచే రంగులు వచ్చేసి పచ్చకాకి, కాకి డేగ, గట్టి డేగ, నెమలి, నెమలి కెక్కెర, కాకి నెమలి, నల్లకట్టు రసంగి అనేటివి మరి మనకి ఈ మొదటి జామ్ ప్రకారం విజయావకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు. ఇక ఓటమి లాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న రంగులు వచ్చేసి పింగళి, కోడి మైల, కోడి కెక్కెర, కోడి పింగళ, కోడి కాకి, నల్లబొట్ల సీతువ, అదేవిధంగా సీతువ అనేటువంటి రంగులు మనకి జామ్ మొత్తం మీద కూడా ఓడిపోయే అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో ఆ రంగుల్ని ఓడిపోయే రంగులు పెట్టుకోవాలి, లేదంటే విజయావకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, మరి ఇక రెండో జామ్ విషయానికి వస్తే 8:24 నుంచి 10:48 వరకు కూడా రెండో జామ్ కొనసాగడం జరుగుతుంది. ఈ జాము ప్రకారం మనం ముసుగు రంగు పెట్టుకోవాల్సింది కాకి పింగళ. కాకి పింగళని మనం ముసుగుగా పెట్టుకుంటే ఖచ్చితంగా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మన రెండో జామ్లో చూపులకి ఓన్లీ చూపులు పెట్టుకోవడానికి గెలిచే అవకాశం ఉన్న రంగులు వచ్చేసి నెమలి పింగళ, కాకి నెమలి, పింగళ, నల్లకట్టు అబ్బురసు, గట్టి అబ్బురసు, నల్లబొట్ల సీతువ అనే రంగులు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఇక ఈ రంగుల్ని మనం ఈ ఓడిపోయే రంగులు పెట్టుకోవాలి. కాబట్టి ఓడిపోయే రంగులు వచ్చేసి ఎర్రమైల, డేగ, కోడి డేగ, కోడి రసంగి, పండు డేగ, కోడి నెమలి, తెల్ల నెమలి, బూడిద మైల అనేటివి రెండో జామ్ మొత్తం మీద కూడా ఓటమి చెందే రంగులు. ఖచ్చితంగా ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో ఆ రంగులు మనం ఓడిపోయే రంగులు పెట్టుకుంటే విజయావకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మనకు ఓటమి రంగులు తెలిసినప్పుడు మాత్రమే మనం పందెం కరెక్ట్గా వేసుకోగలుగుతాం. మరి ఇక మూడో జామ్ వచ్చేసి 10:54 నుంచి 1:24 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా జాముల ప్రకారం, నక్షత్రం ప్రకారం పెట్టుకోండి, ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. మరి ఈ సమయంలో ముసుగు రంగు వచ్చేసి కోడి నెమలి. ఫ్రెండ్స్, కోడి నెమలి మనం ముసుగుగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక చూపుల విషయానికి వస్తే కోడి నెమలి, నెమలి పింగళ, గట్టి నెమలి, కోడి అబ్బురాసు, కోడి పింగళ, పసిమిగల సీతువ, పసిమిగల నెమలి, సీతువ అనేటివి మరి మూడో జామ్ మొత్తం మీద కూడా గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే కాకి డేగ, డేగ పింగళి, నల్లకట్టు రసంగి, నల్లకట్టు అబ్బురాసు, డేగ, కాకి పింగళ అనేటివి ఈ జామ్ ప్రకారం ఓటమి అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏ రంగులైతే ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందో వాటి మీద మనం గెలిచే రంగులు పెట్టుకుంటే 100% విజయం అనేది సాధిస్తాం. ఫ్రెండ్స్, మరి ఇక నాలుగో జామ్ ప్రకారం ఈరోజు 1:20 నుంచి 3:44 వరకు కూడా మరి ఈ నాలుగో జామ్ కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ జామ్లో డేగ పింగళని మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది.
డాగ పింగళ రంగుని కనుక మనం 4వ జాములో ముసుగుగా పెట్టుకుంటే 100% విజయం సాధించవచ్చు. ఇక చూపులకు గెలిచే రంగులు వచ్చేసి కోడి డేగ, ఎర్రబొట్ల సీతువ, శుద్ధ డేగ, ఎర్ర పూల, కోడి ఎర్రమైల, కోడి ఎర్రకెక్కెర, కోడి రసంగి అనేటివి మనకి ఈ సమయంలో గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే నల్లకట్టు అబ్బురాసు, పసిమిగల కాకి, కాకి నెమలి, బాగా పసిమిగల సీతువ, సీతువ, పచ్చకాకి నెమలి, నెమలి అబ్బురాసు అనేటివి 4వ జామ్ మొత్తం మీద కూడా లాస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. తప్పకుండా మీరు 1-2 సార్లు అయితే ఏ రంగులు అయితే గెలుస్తున్నాయి, ఏ రంగులు అయితే ఓడిపోతున్నాయని చూసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మీరైతే పందెం పెట్టుకోండి. మన ఛానల్లో కుక్కడి శాస్త్రం ప్రకారం కలర్ చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా 5వ జామ్, 5వ జామ్ విషయానికి వస్తే 3:44 నిమిషాల నుంచి 6:10 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకునే రంగు కోడికాకి, కోడికాకి రంగును మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక చూపులకి ఓన్లీ చూపుల రంగులు వచ్చేసి శుద్ధ కాకి, బూడిద మైల, కోడి రసంగి, కోడి మైల, కాకి డేగ, నల్లకట్టు రసంగి, తెల్ల మైల. ఈ రంగులన్నీ కూడా గెలిచే అవకాశం ఉన్నటువంటి రంగులు. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే నెమలి, ఎర్ర నెమలి, డేగ పింగలి, పింగళ, నెమలి అబ్బురాసు, సీతువ, నెమలి పింగళ అనే రంగులు ఈ జాము మొత్తం మీద కూడా చివరిగా 5వ జాము మొత్తం మీద కూడా ఓటమి చెందడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీరు ఏ రంగులైతే గెలుస్తున్నాయో ఆ రంగులు మనం చాలా క్లియర్గా, చాలా పర్ఫెక్ట్గా జాముల ప్రకారం, పక్షం ప్రకారం మన ఛానల్లో చాలా వివరంగా వివరించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని ఫాలో అవుతూ మీ యొక్క ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి కోడిని కలరించుకోవడం, అదేవిధంగా కోడి యొక్క స్పీడ్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మీరు కనుక పందెం వేసుకున్నట్లయితే 100కి 100% విజయమై సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులు ఎవరైనా సరే ఎటువంటి మిస్టేక్ చేయకుండా 1-2 సార్లు చూసుకోండి. అంతేకాదు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈ సంక్రాంతి 3 రోజులు ఫ్రీగా వీడియోస్ అందించడం జరుగుతుంది. ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా సంక్రాంతి 3 రోజులు కూడా ఏ జాములో ఏ రంగులు గెలుస్తున్నాయి, ఏ జాములో ఏ రంగులు ఓడిపోతున్నాయని చాలా క్లియర్గా అవర్కు గంటకి కూడా మనమైతే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సరే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. నేను మరిన్ని వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోళ్ళకు సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బై బై, జై హింద్.